కొలెస్ట్రాల్ తగ్గాలా? అయితే వీటిని తప్పక ట్రై చేయండి. కొలెస్ట్రాల్ ఇప్పుడు ప్రస్తుత సమాజంలో అతిపెద్ద సమస్యగా మారింది. కొలెస్ట్రాల్ కారణంగా అనేక అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నవారు ఎంతో మంది ఉన్నారు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు అది గుండె జబ్బులకు దారితీస్తుంది. అటువంటి కొలెస్ట్రాల్ను తగ్గించడం కోసం మన వంటింట్లో లభించే 7 శక్తివంతమైన దినుసులను మనం ప్రయత్నం చేయవచ్చు. తద్వారా మనం కొలెస్ట్రాల్ను తగ్గించడానికి ఇది దోహదం చేస్తుంది. అల్లం, వెల్లుల్లితో కొలెస్ట్రాల్కు చెక్. ప్రతి ఒక్కరం మనం ఇళ్లల్లో అల్లం వెల్లుల్లి తప్పకుండా వాడుతూ ఉంటాము. అటువంటి అల్లం, వెల్లుల్లి రెండు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడానికి ఎంతగానో దోహదం చేస్తాయి. అల్లం టీ రోజు తాగితే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అంతేకాదు వెల్లుల్లి కూడా కొలెస్ట్రాల్ను తగ్గించడానికి ఎంతగానో దోహదం చేస్తుంది. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గడానికి ఎంతగానో దోహదం చేస్తుంది. పసుపు, మెంతులతో కొలెస్ట్రాల్ కంట్రోల్. ఇక నిత్యం మనం ఉపయోగించే వాటిలో పసుపు కూడా ఒకటి. పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది మన శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా చూస్తుంది. పసుపును ఉపయోగిస్తే కూడా కొలెస్ట్రాల్ బాగా తగ్గుతుంది. మెంతులను రాత్రిపూట నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తీసుకుంటే కూడా మెంతులలో ఉండే ఫైబర్ శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గడానికి దోహదం చేస్తుంది. గ్రీన్ టీ, తులసి ఆకులతో చెడు కొవ్వు నుండి ఉపశమనం. ప్రతిరోజు టీ, కాఫీలను తాగేవారు వాటిని తాగకుండా గ్రీన్ టీ చేసుకుని తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యం బాగుపడుతుంది. ఇక తులసి ఆకులను కూడా వేడి నీళ్లలో కాని టీలో కాని వేసుకుని మరిగించి తాగితే కొలెస్ట్రాల్ నుంచి ఉపశమనం లభిస్తుంది. కొలెస్ట్రాల్ని నియంత్రించడానికి తులసి ఆకులు ఎంతగానో దోహదం చేస్తాయి. దాల్చిన చెక్కతో కొలెస్ట్రాల్ తగ్గుదల. ఇక మన ఆహారంలో ఉపయోగించే దాల్చిన చెక్కను టీలో లేదంటే రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటే కూడా కొలెస్ట్రాల్ తగ్గ ఆరోగ్యంగా ఉంటాం. మన శరీరంలో కొలెస్ట్రాల్కు చెక్ పెట్టడానికి పైన పేర్కొన్న పదార్థాలు ఎంతో బాగా ఉపయోగపడతాయి. మరిన్ని వివరాల కోసం మా అశ్విని హాస్పిటల్ని సంప్రదించండి. మా హాస్పిటల్ ఎల్లారెడ్డిపేట బస్టాండ్ ఎదురుగా కలదు. మా కాంటాక్ట్ నంబర్స్ 9550588377 మరియు 9100093338.